హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరో కథతో ఇవాళ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. పిల్లలందరూ శ్రద్ధగా వింటున్నారని అనుకుంటున్నాను నేను. హితవు అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్య కొన్ని పదాలు సరిగ్గా వినట్లేదు కదా మీ అందరూ. హితవు అంటే ఏంటి? చాలా ఈ ముఖ్యంగా ఈ పదం చాలా ఎక్కువ వినటానికి రావట్లేదని అనుకుంటాను. ఎందుకంటే కొన్ని పదాలు పోయాయి వాడుకలో. హితవు అంటే మరొకళ్ళు చెప్పే మంచి. మంచి ఏ విషయంలో మీకు ఈ పని చేయొచ్చు, చేయకూడదు, ఇలాగే చెయ్యాలి, అసలు ఇలా చేయకూడదు. అంటే మంచి, చెడు గురించి చెప్పేది హితవు. జనరల్‌గా హితవు ఎవరు చెప్తారు? ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి చెప్తారు. అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతగారులు ఉంటే చెప్తారు. లేదా తల్లిదండ్రులు చెప్తారు. కొంచెం పెద్దవాళ్ళైతే మంచి స్నేహితులు, మన మంచి కోరే స్నేహితుడు. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. భుజం తట్టే స్నేహితుడు మనం తప్పు చేస్తున్నాము అనుకుంటే వాడు తప్పును ఇలా చేయకూడదు అని ఒక హితవు పలుకుతాడు. హితవు పలకటం అంటే మన మంచి కోరి మనకు చెప్పే మాటని హితవు అంటారు. అలాగే స్కూల్లో టీచర్లు చెప్తారు హితవు. అలా కాదు నాన్న, ఇలా రాయి, అలా రాయొద్దు, ఇలా చదువు, అలా చదివితే నీకు రాదు, ఇలా చేస్తే బాగా వస్తాయి మ్యాథ్స్, అలా ఏదో కొన్ని మంచి విషయాలు చెప్తారు. సో ఇలా చెప్పే ప్రతి మంచి విషయం కూడా ఒక మనిషికి హితవే. ప్రతి మనిషికి చాలా అవసరమైంది ఏంటంటే హితవు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మళ్ళీ అదే చెప్తున్నాం. ఇక్కడ మనకి మంచి చెప్పేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కూడా ఇక్కడ మనకు చెప్పిన మంచి మళ్ళీ జంతువులు, పక్షులే. ఎలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు అసలు కథలోకి వచ్చేద్దాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక గ్రామం. ఆ గ్రామంలో చిన్న గ్రామం అనమాట. ఆ గ్రామంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో మంచి నీళ్లు ఫుల్గా ఉండేవి. చెరువులో నీళ్ళు ఉంటే ఏమవుతుంది? చేపలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి. ఆ చేపలు తినడానికి కొంగలు వస్తాయి, నీళ్ళు తాగడానికి జంతువులు వస్తాయి, కలకలాడుతూ ఉండేవి. కొన్నాళ్ళకి చెరువులు ఎండిపోతాయి కదా. ఎండాకాలం వచ్చే ముందు చెరువులు ఎండుతూ ఉంటాయి కదా. అలాగే ఆ చెరువు ఎండిపోతుంది. మళ్ళీ నీళ్ళు వచ్చే అవకాశం కనిపించలేదు వాటికి. ప్రకృతిని మనిషి కన్నా కూడా జంతువులు తొందరగా గమనిస్తాయి, అవగాహన చేసుకుంటాయి, అర్థం చేసుకుంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి తాబేలు, కొంగ, మన అంతకుముందు చాలా కథల్లో చెప్పుకున్నాం, చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. స్నేహం అన్నది ఎంత మంచి చేస్తుంది మనిషికి అన్న విషయంలో. ఇక్కడ ఏమైందంటే 2 కొంగలు, ఒక తాబేలు మంచి స్నేహితులు. అవి 2 ఏం చేశాయంటే, కొంగలు ఇంకా కొంగలు చేపలు తిని బతుకుతాయి కదా. ఇంకా చెరువు ఎండిపోతే చేపలు ఎక్కడ దొరుకుతాయి మనకి అని మనం వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాం. ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయో, ఎక్కడైతే చేపలు బాగా దొరుకుతాయో, ఆహారానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, అక్కడికి వెళ్దాము అని ఒక ఆలోచన కొంగలకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. మనిషి జీవనం ఎక్కడ మొదలు పెడతారంటే నదీ తీరంలోనే మొదలు పెడతారు. ఎందుకంటే బతుకు తెరువు, ఆహార సమస్య, జీవించటానికి మంచి వనరులు ఉన్నటువంటి, మంచి సౌకర్యం ఉన్నటువంటి వాతావరణం కదా. ఇక్కడ కొంగలు ఇండైరెక్ట్గా చెప్పిన విషయం కూడా అదే. నీళ్ళు ఎండిపోయాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉండదు. జనరల్గా నీళ్ళు లేని ప్రదేశాల్లో జనాలు తక్కువ మంది ఉంటారు. ఇవి వేరే ఊరికి వెళ్ళటానికి సిద్ధపడిపోయినాయి. వెంటనే ఆ చెరువులో ఉండేటువంటి ఒక తాబేలు, అవి మంచి స్నేహం ఉన్నాయి కదా వాటి మధ్యలో, అయ్యో మీరైతే చక్కగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి, నేను ఎప్పటికీ ఇలా ఇంత నడుచుకుంటూ ఎంత దూరం నేను ఎప్పటికి వెళ్ళను, నా తాబేలు నడక తెలిసిందే కదా, నన్ను కూడా మీరు ఎలాగోలా తీసుకెళ్ళిపోండి అని ఆ కొంగల్ని బతిమాలుకుంటాడు. సరే, కొంగలు ఈ తాబేలు మంచి స్నేహితులు కాబట్టి సరే పద మేము తీసుకెళ్తాము అని ఒకటి చెప్తాయి. ఏంటంటే మధ్యదారిలో నువ్వు నోరు తెరవకూడదు, ఒక్క మాట మాట్లాడకూడదు, ఒక ప్రశ్న వేయకూడదు అని. సరే అంటుంది. సరే అనేసి ఏం చేస్తే ఈ కొంగలు అవి ఎలా తీసుకెళ్తాయి పాపం. చూడండి ఎంత తెలివిగా ఆలోచించాయి కొంగలు. ఒక కర్రని తీసుకొచ్చి 2 కొంగలు 2 ముక్కలతోటి 2 చివర్ల కర్రని పట్టుకుంటే తాబేలు నోటితోటి మధ్యలో ఆ కర్రను పట్టుకుని వేలాడుతుంది అనమాట. అర్థమైంది కదా. ఆ కర్రను పట్టుకుని కొంగలు ఎంత దూరమైనా ఎగిరి తీసుకెళ్ళిపోతాయి. ఇది తాబేలు కూడా నచ్చింది, బాగుంది, భలే చక్కగా తీసుకెళ్ళిపోతున్నాయి అనుకుంది, హ్యాపీ. కానీ ఈ చెప్పిన హితవు ఏం చెప్పాయి? మధ్యలో ఎప్పుడు మాట్లాడకూడదు, నోరు తెరవకూడదు, దేన్ని చూసి నువ్వు ఆశ్చర్యానికి లోనవ్వకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు నోరు తెరిచి ఏం మాట్లాడకూడదు అని చెప్పాయి. సరే బాగుంది. కొంగలు చక్కగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్ని జనావాసాలని దాటుకుంటూ వెళ్తాయి కదా. వెళ్తుంటే కింద చూసే జనాలకి పైన ఎగురుతున్న కొంగలు కొంచెం వింతగా కనిపించాయి. ఎందుకంటే 2 కొంగలు కర్రను పట్టుకుని ఎగురుతూ ఉంటే ఆ మధ్యలో వెళ్ళాడే తాబేలుంది,
అది ఏంటి భలే తాబేలు తీసుకెళ్తున్నాయి, ఇదేదో వింతగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది అని జనాలు ఆ, చూస్తున్నారు, గట్టిగా మాట్లాడుకుంటున్నారు, అరుస్తున్నారు, వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు అనమాట. ఈ మాటలు తాబేలు చెవిన పడ్డాయి. తాబేలు చెవిన పడేసరికి ఏమవుతుంది, ప్లస్ బోలంతమంది జనాలు కనిపించారు. తాబేలు ఆశ్చర్యాన్ని తట్టుకోలేకపోయింది. ఏం జరుగుతోంది కింద, ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఇది అన్నెసరీ క్యూరియాసిటీ అంటారు చూసారా. అది కొంగలు ముందే హితువు చెప్పాయి, కానీ తట్టుకోలేకపోయింది. కొంతమంది చేసే తప్పుడు పనులు అక్కడే అలాంటి వాటిల్లోనే ఇరుక్కుపోతుంటారనమాట. అదేం చేసింది, ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఏమవుతోంది అంటూ నోరు తెరిచింది. ఏమైంది, నోరు తెరవగానే కర్ర నుంచి కింద పడిపోయింది. పాప కింద పడిపోయింది, చచ్చిపోయింది కూడా. కొంగలు ఎంత నచ్చ చెప్పాయి, బయలుదేరే ముందు ఏం చెప్పాయి కొంగలు, నువ్వు నోరు తెరవకూడదు అని చెప్పాయి. నోరు ఎందుకు తెరవకూడదు, పడిపోతుంది కాబట్టి. అవి పడిపోతావు అని చెప్పలేదు, నోరు తెరవద్దు అని చెప్పారు. అందుకే పెద్దవాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని డీప్గా టోటల్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఇవ్వరు, ఒకసారి వద్దు చేయొద్దు అంటారు. అంటే అక్కడ ఏదో డేంజర్ ఉందని మనం కొంచెం ఆలోచించుకోవాలి, లేకుండా ఊరికే చెప్పరు కదా. అది కాకుండా ఇక్కడ ఎలా ఒక అపాయం నుంచి కాపాడటానికి వేరే ప్లేస్లోకి తీసుకెళ్తున్నాయి. అలాంటప్పుడు కొంగలు చెప్పిన విషయాన్ని తాబేలు ఎంత జాగ్రత్తగా వినాలి, వినలేదు. విన్నది కానీ మధ్యలో వేరే విషయంలో మనసుని డైవర్ట్ అయిపోయింది, తన మనసుని డైవర్ట్ చేసేసుకుంది. ఇక్కడ చంచలం కదా, మనసు ఒక్క క్షణం చంచలం అయిపోయింది. ఇది చాలా రిస్క్. ఒక్క క్షణం చంచలంలోనే ఒక్క క్షణంలో ఆలోచించకుండా చేసే తప్పులు. సడన్గా రోడ్డు మీద వెళ్తూ అందరూ స్పీడ్గా వెళ్తుంటే మనం స్లోగా వెళ్తున్నాం ఏంటి అని రేస్ చేసే బండి వాళ్ళు ఎంతెంత రిస్క్లో పడిపోతుంటారు తెలుసా. అంత ముందు కూడా మాట్లాడుకున్నాం మనం యాక్సిడెంట్స్ గురించి, ఎంత రిస్క్లో పడిపోతారు ఆ ఫ్యామిలీ అంతా. సెకండ్, వాళ్ళెవరో చెరువులో దూకుతున్నారు, అబ్బా దూకితే బాగుండు అనుకుంటారు. ఇరుక్కుపోయిన పిల్లలు మన ఎండాకాలంలో ఇంట్లో చెప్పే ఉంటారు, ఇంట్లో చెరువుల్లో దూకమని ఎవరు చెప్పరు. ఎంతమంది పిల్లలు చెరువుల్లో దూకి అనవసరమైన అపాయంలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. హితవు అంటే పెద్దవాళ్ళు చెప్పిన వద్దు అంటే ఆగిపోవాలి. ఇప్పుడు మా కాలంలో చిన్నప్పుడు వద్దు అంటే ఎందుకు వద్దు అని మేము అడిగేవాళ్ళం కాదు, ఆగిపోయేవాళ్ళం. మొన్నటి వరకు కూడా. ఇప్పుడు పిల్లలు వద్దు అంటే నేనే చేస్తాను, ఎందుకు చేయకూడదు అని పిల్లలు ఎదురు ప్రశ్న వేస్తుంటే అదేదో వాళ్ళు చాలా గొప్ప ప్రాపంచిక విషయాన్ని మహాజ్ఞానులకి తెలియజేస్తున్నట్టుగా ఈ తల్లిదండ్రులు దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ పిల్లలు ఎంత గడుగ్గాయి అనుకుంటూ దానికి ఒక టైటిల్ వేరే, వాళ్ళు గడుగ్గాయిలా అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారంటే జ్ఞానం లేదు. ఇదైతే నేను ప్రతి పేరెంట్కి నేను చెప్తున్నాను, మీ పిల్లలు ఎదురు ప్రశ్నలు వేసి పెద్దవాళ్ళు పెద్ద చిన్న విచక్షణ లేకుండా మాట్లాడుతున్న దాన్ని దయచేసి వీడియోలు చేసి పెట్టకండి. ఆ పిల్లల క్యారెక్టర్ మీద చాలా డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద చాలా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఏదో గొప్ప పని చేశారు కాబట్టి వాళ్ళని పబ్లిక్ తీసుకెళ్లారు అనే ఒక థాట్ వాళ్ళలో వచ్చేస్తుంది. చేయకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పకుండా వాళ్ళు మాట్లాడించి వాళ్ళ చేత, వాళ్ళకి తెలియదు అది మాట్లాడకూడదని, మీరే తల్లిదండ్రులే మాట్లాడిస్తున్నారు. వాళ్ళ చేత మాట్లాడించి మళ్ళీ దాన్ని వేరే సోషల్ మీడియాలో పెట్టి దాన్ని చూస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, చాలా సెలబ్రిటీ అయిపోయాం అనుకుంటున్నారు. ఇలా తెల్లారు లేస్తే ఎన్ని ఉన్నాయో రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ లాగా. అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ రోజుల్లో తల్లిదండ్రులు చేసే పనులు. అనవసరమైన హావభావాలు అవన్నీ తప్పు కదా. వీటి గురించి మాట్లాడుకుంటే ఎన్ని ఎపిసోడ్లైనా మాట్లాడుకోవచ్చు మనం. అందుకే హితవు మీరు వెళ్ళలేదు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే కొంతమంది వాళ్ళ హితవు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఇంకొకరికి హితవు చెప్పడానికి వాళ్ళకి తెలియట్లేదేమో అనుకుంటున్నాను నేను. ఆ తల్లిదండ్రులు ఎప్పుడు హితం వెళ్ళలేదేమో, అందుకేనేమో పెడుతున్నారు. మీరు ఎవరైనా ఏమన్నా అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇది మాత్రం చాలా తప్పు. ఇలాంటి పనులు చేయకూడదు. ఆ పిల్లలు నేను మాట్లాడిందే మంచిది, కరెక్ట్, నేను మాట్లాడిందే శాసనం, నేను చేసింది తప్పే కాదు అన్న ఒక పాయింట్లో వచ్చేసారంటే వాళ్ళు ఎవ్వరి మాట వినరు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకోవటం, అలా అనుకునేలాగా చేసి వాళ్ళని ఒక పెద్ద స్టేటస్ ఇచ్చిన, సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చిన తల్లిదండ్రులదే తప్పు. అలా దయచేసి అలాంటి మాటలు, వాళ్ళు వయసుని మించిన చిన్నపిల్లలకి పెళ్లి విషయం ఏంటండి, స్కూల్కి వెళ్తానని అడగడం బాగుంది, ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానంటుంది, అసలు అవసరం అది? ఆ వయసు పిల్లకి ఈ పెళ్లి గోలేంటి? ఇలాంటివన్నీ దయచేసి చేయకండి. హితం మీరు పలకండి. మీకు ఎవరైనా ఇలా వద్దు, ఇప్పుడు నేను చెప్పింది మీకు నాకు తెలిసి హితవే, ఒకసారి ఆలోచించుకోండి.
నేనైతే మీకు హితవు చెప్తున్నానే అనుకుంటున్నాను. అందరూ చేయట్లా, చేసేవాళ్ళు చాలు. అలాంటివి చేయొద్దు. మంచి చేయటం గొప్పతనం కాదు, మానవ ధర్మం. చెడు చేయటం తప్పు. ఇది ఒక రకంగా పిల్లల్ని బాగు చేయట్లే, పిల్లల్ని పెడదారి మనమే ఒక మార్గం వేస్తున్నాం. అట్లాంటి పనులు చేయకండి. కాబట్టి హితవు అనేది ఒకళ్ళు చెప్పాలి, మరొకళ్ళు వినాలి. అక్కడ తప్పు అలా చేయకూడదు, అలా కాళ్ళు ఊపకూడదు, కూర్చో, అలా పరిగెత్తకూడదు, కూర్చో అంటే పిల్లలు కూర్చునేలాగా ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని, ఈ హితవుగా భావించి అర్థం చేసుకోండి. ఇది కథలాగా చెప్పాను అనుకోకండి. ఇది చూసారు ఎంతమందికి ఈ చిన్న తావేలు 2 కొంగల కథ ఎంత హితవుగా మారిందో ఈ రోజున. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నమస్కారం.